నెల్లూరులో గంజాయి స్మగ్లర్ పై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కారుతో ఢీ కొట్టేందుకు స్మగ్లర్ ప్రయత్నించగా కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు 2 రౌండ్లు కాల్పులు జరిపి గంజాయి స్మగ్లర్ సూర్యప్రకాష్ ను అరెస్ట్ చేశారు. రైట్, నెల్లూరులో జరిగింది ఘటన. గంజాయి స్మగ్లర్ సూర్యప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు పోలీసులనే వాహనంతో ఢీ కొట్టే ప్రయత్నం చేశాడు గంజాయి స్మగ్లర్. అతన్ని ఎట్టకేలకు బంధించారు పోలీసులు. అతన్ని సూర్యప్రకాష్ను అరెస్ట్ చేసినట్టుగా చూస్తున్నాం. ఆ విజువల్స్లో కనిపిస్తున్న కారే పోలీసులపై దాడికి ప్రయత్నించింది. పోలీసులను ఢీకొట్టే ప్రయత్నం చేశాడు గంజాయి స్మగ్లర్ సూర్యప్రకాష్. పోలీసులు 2 రౌండ్లు కాల్పులు జరిపి అతన్ని అరెస్ట్ చేశారు. నెల్లూరులో ఈ కాల్పులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, పోలీసులనే ఢీకొట్టే ప్రయత్నం చేశారంటే ఈ అగంతకుడు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎన్నాళ్ళుగా సాగుతుంది స్మగ్లింగ్ భాగవతం? అప్డేట్ చెప్పండి. నేషనల్ హైవే ఎస్విజిఎస్ కాలేజీ సమీపంలో కూడా ఇవాళ సినీ ఫక్కీ తరహాలో ఒక గంజాయి స్మగ్లర్ ను పోలీసులు చేస్ చేస్తూ కూడా అదేవిధంగా 2 రౌండ్ల కాల్పులు కూడా కాల్చి మరి అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఈ ప్రకాష్ అనేటువంటి వ్యక్తి నెల్లూరుకి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ చేసేటువంటి కొంతమంది వ్యక్తులకు దాన్ని అప్పగించడానికి నెల్లూరు నగరం చేరుకున్నట్టుగా కూడా పోలీసులకు సమాచారం వచ్చింది ఈగల్ టీమ్ కి. అయితే అతను వెంబడిస్తున్నటువంటి పోలీసులను అతను కారుతో గుద్దేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ తరుణంలో అతను డ్రైవ్ చేస్తున్నటువంటి కారును ఈగల్ టీం సంబంధించినటువంటి పోలీసులు కూడా కేసు చేస్తూ కూడా అతను నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ పైకి కారును దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రకాష్ పై 2 రౌండ్లు కాల్పులు జరిపేటువంటి పోలీసులు వెంటనే అతను అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా ఐజీ ఏదైతే ఈగల్ టీం సంబంధించినటువంటి ఐజీ రవికృష్ణకు సంబంధించినటువంటి నెల్లూరు ఈగల్ టీం పోలీసులు వివరించారు. ఆయన కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో 22 కిలోల గంజాయిని ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల ప్రాంతం నుంచి కూడా అతను నెల్లూరుకి తీసుకొస్తున్నట్టుగా కూడా ఐజీ సమక్షంలో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అతన్ని మొత్తానికి స్మగ్లర్ ని అరెస్ట్ చేయడంతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా ఇందులో గాయపడినట్టుగా కూడా ఐజీ వివరించడం జరిగింది. లోకేష్, ఈగల్ టీమ్స్ తర్వాత మన జిల్లా పోలీసులు వాళ్ళ ఇంటర్సెప్షన్ బేస్ చేసుకుని మనం లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎప్పుడైతే పర్సన్ మనము కార్లో వస్తుందని చెప్పేసి మనకు స్పెసిఫిక్ ఇన్పుట్ వచ్చిన తర్వాత అతన్ని మనము బ్యాక్ సైడ్ ఈగల్ టీమ్స్ తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు లోకల్ వాళ్ళు ఆపడం జరిగింది ఆయన వెహికల్ని. బట్ ఆ క్రమంలోనే అతను కొద్దిగా ఫ్రేషియస్గా చేసి బ్యాక్ తీసుకునేటప్పుడు కానిస్టేబుల్ కొద్ది దెబ్బలు చేయాలి. ఆ టైంలో మనకు సిఐ గారు ఫైర్ చేయడం జరిగింది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతని మీద ఆల్రెడీ 4 కేసెస్ ఉన్నాయి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో 4 కేసెస్ ఉన్నాయి. మనకి 22 కేసెస్ గాంజా మనకు యాక్చువల్గా మనకు రికవర్ అయింది. ప్రజెంట్ ఇక్కడ ఎవరు రిసీవర్ తర్వాత అతనికి ఎవరు సప్లై చేశారు అనేది మనకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఈ కేసులో ఎక్యూజ్డ్ ఉన్నారు, నేరస్తులు ఉన్నారు. ఆ నేరస్తుడు చాలా ఫెరోషియస్గా అతను వాహనం వెనక్కి తీయడం, దానిలో ఒక ఈగల్ కానిస్టేబుల్ కూడా గాయపడడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పోలీసుల్లోని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వారికి వ్యవహరించారు. దానివల్ల ప్రత్యేకంగా అతన్ని చేసి పట్టుకున్నారు. మొత్తం అతను ఇక్కడ ఒక ప్రాంతంలో వెహికల్ కూడా వదిలేశాడు. తర్వాత అతను పట్టుకోవడం జరిగింది. ఈగల్ కానిస్టేబుల్ కూడా ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు. ఆయన హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నారు. 2 రౌండ్స్ ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 22 కేజీలు అంటే కమర్షియల్ క్వాంటిటీ. గంజా అంటే ఇంకా 20 కేజీల కంటే ఎక్కువ ఉంటాయి ఇంకా కమర్షియల్ క్వాంటిటీ. దాంట్లో జైలు శిక్ష 10 నుంచి 20 సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ అంటే అతను ఎక్కడికి వచ్చాడు, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడు, అదేవిధంగా అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, వాటి మీద పూర్తి దర్యాప్తు నడుస్తుంది.